గట్టిగా అందరికీ అర్థమయ్యేలాగా సార్ అయితే చాలా అద్భుతంగా చెప్పారు. జనరల్గా మేము క్లాస్లో చెప్తూ ఉంటాం, అవునా? మేము చెప్పడం కంటే వాళ్ళు ఇంకా వివరంగా చెప్తూ ఏ సిచ్యువేషన్లో మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ఫేస్ చేయాలి అనేది ఎగ్జాంపుల్స్ సహా చెప్పారు సారు. సో సార్కి ఇంకా మనకు ఉన్నటువంటి ఇద్దరు సార్లు ప్లస్ మేడంకి అందరికీ మన స్కూల్ తరఫున హెడ్ మాస్టరు స్టాఫ్ పిల్లలందరి తరఫున థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక చిన్న విషయం, ఈ పాయింట్ బాయ్స్ సార్ చివరిలో చెప్పించారు మీకు ఇక్కడ ఉండాల్సినటువంటి బిహేవియర్ ఎలా ఉండాలి. అమ్మాయిలు అబ్బాయిలందరినీ బ్రదర్ కానీ ట్రీట్ చేయాలి, బ్రదర్ అనే పిలవాలి, అబ్బాయిలు సిస్టర్ అని పిలవాలి. అది ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా. చేస్తున్నామంటే కేవలం మాటల్లో కాదు, అది మనసులో కూడా ఉండాలి. ఏమి కంప్లైంట్ చేయడం, ఆ అమ్మాయిని అని చెప్పి అబ్బాయిలు రావడం, ఇలాంటివన్నీ ఉండకూడదు. బ్రదరు సిస్టర్ అన్నప్పుడు అది ఎలా ఉండాలి, అది నిజమైన రిలేషన్షిప్ లాగానే ఉండాలి. దాన్ని గౌరవిస్తూ ఉండాలి. ఊరికే మాటలో సిస్టర్ని పిలిచేసి మళ్ళీ తిట్టడమో కొట్టడం లాంటి చేయడం తప్పు. అర్థమవుతుందా? సో అలాంటివి ఉండవు సార్. ఆల్రెడీ మేము అలా ఎంకరేజ్ చేస్తున్నాం స్టూడెంట్స్ని. మీరు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.